రేఖ వదినని ఎందుకు రమ్మన్నాను? నేను రేఖ వదినని ఎందుకు నమ్మాను? ఎందుకంటే నాకు తెలుసు తనకి నేనంటే అస్సలు ఇష్టం లేదని. అందరూ కలిసి ఉండాలి అనుకోవడమే నేను చేసిన తప్పు మామ్. నాకు నా బేబీ కావాలి మామ్. మామ్, నాకు నా బేబీ కావాలి. రేఖ వదిన అస్సలు మంచిది కాదు మామ్. ఆవిడ నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశారు? ఎందుకు మామ్? నేను చెప్పేది వినమ్మా. నాకు తెలుసు నువ్వు చాలా బాధలో ఉన్నావని, కానీ నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాలి కదా. ఇప్పుడు ఇంకా నీ బిడ్డ ప్రాణాలతో లేదని. అంతా బానే ఉంటుంది ఉన్నతి. ఈనాటి బాధని రానున్న నీ సుఖ సంతోషాలకి అడ్డుగోడగా రానివ్వకు. రాగా, ధ్రువ్, ఉన్నతిని తీసుకెళ్ళండి. చిన్నగా ఉన్నప్పుడు నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. తను పెద్ద అయిన తర్వాత నేనే తనకి పైకి ఎదగడానికి దారి చూపించాను. అడుగడుగున నేను తనకి అండగా నిలబడ్డాను. కానీ ఈరోజు తన ఒక్క నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ నుంచి తల్లి అయ్యే సుఖాన్ని దూరం అయ్యింది. నేను తనని ఎప్పటికీ క్షమించను దేవిక. అన్నయ్య, రా అన్నయ్య. ఉన్ని, తెలుసా నాకు పక్కనే ఒక పాన్ షాప్ కనిపించింది. అన్నయ్య ప్లీజ్ ఇప్పుడేం వద్దు. సరే అయితే, నువ్వు నాతో మాట్లాడలేదు కాబట్టి నాతో నేనే మాట్లాడుకుంటా. ఉన్ని, నీకు చింతకాయ టాఫీస్ అంటే బాగా ఇష్టం కదా? నేను స్కూల్లో తిందామని ఎప్పుడు ప్లాన్ చేసుకునేవాడిని. స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని నాతో పాటు తీసుకెళ్లేవాడిని. నా బ్యాగ్లో నేను మొత్తం 5 పెట్టుకొని తీసుకెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటేనేమో 2 మాత్రమే ఉండేవి. సర్లే, నువ్వు నాతో మాట్లాడవేమో కానీ ఇవి అయితే తింటావు కదా. ఓకే ఓకే, ఇవి కూడా తినవా? నువ్వు ఈ చింతకాయ టోఫీ మాత్రం గెలుచుకోవాల్సి ఉంటుంది. నువ్వు నాతో ఒక పాప్ క్విజ్ ఆడాలి. అన్నయ్య వద్దు ప్లీజ్. సో మొదటి క్వశ్చన్ ఏంటంటే, నీ ఫస్ట్ ఇమాజినరీ క్యాట్ పేరు ఏంటి? బంగారు కోడి పెట్ట. వెరీ గుడ్. అయితే నువ్వు ఒక చింతకాయ టోఫీ గెలుచుకున్నావు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, నీ లైట్ షూస్ పోయాయి అని నువ్వు నా దగ్గర చాలా ఏడ్చావు కదా. ఆ తర్వాత నీకు ఇంకొకటి దక్కింది. నేను హింట్ ఇస్తాను. నువ్వేదైనా ఒకటి పోగొట్టుకున్నావా? దాన్ని నువ్వే స్నానం చేసేటప్పుడు పొరపాటున ఫ్లష్ చేసేసింది ఏంటిది? ఓ మై గాడ్, నా చిన్న డాల్ అన్నయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు గెలుచుకున్నావు ఇంకో చింతకాయ టోఫీ. అన్నయ్య నేను ఎంత వరీడో కదా. వేడేలే, అందుకే నీకు చింతకాయ టోఫీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. సరే, ఇవి నేను తీసేసుకుంటానులే. కానీ అన్నయ్య నేను గెలిచాను కదా. లేదు, నువ్వు అవకాశాన్ని దూరం చేసుకున్నావు. అన్నయ్య నేను ఒకసారి గెలిచినట్టే నువ్వు నాకు ఇచ్చి తీరాలి. లేదు, నీ అలా ఎలా కుదురుతుంది? అన్నయ్య నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావేంటి? చీటింగ్ నేను ఎందుకు చేస్తాను? నువ్వే కదా వద్దాను. అన్నయ్య నా చింతకాయ టోఫీ ఇచ్చేయి, ముందేవు. థ్యాంక్ యూ. చూసారా నర్మదా ఆంటీ, మీరు వాళ్ళ చైల్డ్హుడ్ని అస్సలు మిస్ అవ్వలేదు. వీళ్ళల్లో ఆ పిల్ల చేష్టలు ఇంకా చిన్నపిల్లల్లానే ఉన్నాయి. నేను అదే చూస్తున్నాను. నేను లేనప్పుడు రాఘవ్ ఉన్నతిని ఎంత బాగా చూసుకుని ఉంటాడో కదా. ఇది కట్టుకో, కొంచెం సేపట్లో స్వామీజీ నిన్ను కలవడానికి వస్తారు. కానీ స్వామీజీ అయితే ఏదో పూజా విధానం ఉంటుందన్నారు. ఇదే స్వామీజీ చేసే పూజ. ప్రశ్నలేమీ అడక్కు. ఎలా చెప్తే అలా చేసావంటే స్వామీజీ ఆశీర్వాదం దక్కుతుంది. వినపడట్లేదా? కట్టుకో.
నువ్వు ఇప్పటికే మా బిడ్డను మాకు దూరం చేశావు. ఇప్పుడు ఉన్నతిని నాకు దూరం చేయకు. రేఖ, చూడు, నాకు తెలుసు ప్రస్తుతానికి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో ఏంటో. నాకు ఇంకొకటి కూడా తెలుసు, జరిగిందంతా కూడా బహుశా ఉన్నతి మర్చిపోవచ్చు, కానీ నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. కానీ చూడు, జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని అయితే చేంజ్ చేయలేం కదా. కానీ ఇప్పుడు నువ్వే ట్రై చేయాలి కదా, నీ మైండ్ని డైవర్ట్ చేయడానికి. ఇంకేమైనా ఆలోచించు, ఇంకేమైనా చూడు. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను విరాజ్. కానీ అది జరగట్లేదు కదా. సరే, నేను ఒక పని చేస్తాను, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇది చూడు, నేను పొద్దునే చదివాను. ఇది మన న్యూస్ డెస్క్లో భలే భలే చాలా ఫన్నీ వీడియోస్ పోస్ట్ చేశారు. నీకు చదివి వినిపిస్తాను. ముంబైలో ఒక 5 స్టార్ హోటల్లో ఒక పిల్లి దొంగతనం చేస్తూ పట్టుబడింది, అది కూడా తందూరి చికెన్ తిని. పిల్లి తందూరి చికెన్ అంట, అదెలా తింటది? ఇంకొక వార్త కూడా వచ్చింది. అదేంటంటే ఒక స్వామీజీ గొప్పలు పోతున్నారు. ఆయన తన ఆశీర్వాద మహత్కార శక్తులతో పిల్లలు లేని వారి కడుపు పండించగలడు అని. చూస్తున్నావు దీన్ని? అంటే సైన్స్ వైన్స్ ఏమీ లేదు, స్వామీజీ ఆశీర్వాదం అంటే చాలు. హలో, ఆ పూర్ణిమ వదిన, మీరు వెళ్ళిపోయారా? ఆ వదిన నాకు వినిపించడం లేదు. హలో హలో రేఖ, రేఖ, నాకు ఇక్కడ ఏది కరెక్ట్ గా అనిపించట్లేదు. ఆ స్వామీజీ నా గదిలోకి రాబోతున్నారు. ఈ ప్లేస్ నాకు ఇక్కడ ఏది కరెక్ట్ అనిపించడం లేదు. ఇక్కడ అసలు ఏం నచ్చట్లేదు. వదిన, మీరేం భయపడకండి, నేను అక్కడికి వచ్చేస్తున్నాను. మీరు తొందరగా మీ లొకేషన్ పంపించండి. హలో హలో, వదినా వదినా. రేఖ, ఏమైంది? ఏమన్నాను పూర్ణిమ గారు? అది నువ్వు ఇప్పుడే ఎవరో స్వామీజీ గురించి న్యూస్ చదివావు కదా, సంతాన ప్రాప్తి చేస్తున్నాడు అని. ఒక్క నిమిషం. ఆ చారులేఖ స్వామీజీ. కానీ రేఖ ఇతను నంబర్ 1 ఫ్రాడ్. ఇతని దగ్గర ఏం శక్తులన్నీ లేవు. ఇతను అమాయక పాడవాలని పిచ్చోలని చేస్తున్నాడు. పైగా ఇతని మీద ఎవరు కూడా ఫార్మల్ కంప్లైంట్ ఏం చేయలేదు. కానీ ఏం జరిగింది? విరాజ్, పూర్ణిమ వదిన అతని ఆశ్రమానికి వెళ్లారు. మనం వీళ్ళంత తొందరగా అక్కడికి వెళ్ళి తను ఎలాగైనా బయటికి తీసుకొచ్చాలి. విరాజ్, అసలు ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళారు? ముందు నువ్వు పద విరాజ్. ఈ స్వామి ఏం మామూలు స్వామీజీ కాదు. ఇతను చాలా ప్రమాదకరం. ఇతనికి చాలా పెద్ద పరిచయాలే ఉన్నాయి. మనం అతను అంత ఈజీగా తీసుకోకూడదు. నేను మా ఇంటి అమ్మాయి విషయంలో ప్రమాదం జరగకుండా ఆపలేకపోయాను, కానీ మా ఇంటి కోడలికి ఎలాంటి చెడు జరగనివ్వలేను నేను. నువ్వు తొందరగా పద. కానీ దారిలో మనం ఒక బట్టల షాప్ ఉంది, మనం అక్కడికి వెళ్ళి కొన్ని బట్టలు తీసుకుందాం. సరేనా? అలాగే. సరే, పద.